ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వక వందనములు. ఈరోజు అంశము, ఒక పాపం చేసిన వ్యక్తి రక్షింపడాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ఒక పాపి రక్షింపడాలంటే ఏం చేయాలి? మార్కు సువార్త 16 మార్కు సువార్త 16 నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను అన్నాడు. ఒక మనిషి రక్షింపబడిన వ్యక్తి మొదటిగా ఏం చేయాలంటే, యేసు దేవుని కుమారుడు అని నమ్మాలి. యేసు దేవుని యొద్ద నుండి వచ్చినవాడని నమ్మాలి. యేసు ప్రభువుని దేవుడు పంపించేవాడని నమ్మాలి. అలా నమ్మి బాప్తీసం పొందమని గ్రంథం చెప్తుంది. అలాగే మొదటి పేతురు రాసిన పత్రిక 3 నుండి 22 ఆలోచన చేస్తే, ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడారు. ఎవరు? యేసు ప్రభు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములో వాడ సిద్ధపరచుపడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన, యేసు ప్రభు, ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తీసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించలేదు. అదేదనగా శరీర మాలిన్యము తీసివేటి కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకములకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవుడున్నాడు, దేవుడి కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. కాబట్టి ఒక పాపి రక్షింపబడాలి అంటే యేసు దేవుని చేత పంపబడినవాడని నమ్మాలి. యేసు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మాలి. యేసు ప్రభువు నా హృదయ పరిపాలకుడు అని నమ్మి విశ్వసించి నోటి తొప్పుకొని మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. కాబట్టి అలా నమ్మకపోతే, ఆ నమ్మకం లేకపోతే ఒక పాపి రక్షింపబడే అవకాశం లేదు అన్న సంగతి మనకి గ్రంథకర్త సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి బాప్తిసం ద్వారా ఒక పాపిని రక్షిస్తుంది అనే సంగతి గ్రంథం వివరిస్తుంది. బాప్తిసం తీసుకోకుండా ఏ వ్యక్తి రక్షింపబడే అవకాశం లేదన్న సంగతి కూడా గ్రంథం సెలవిస్తూ ఉంది. తీతు రాసిన పత్రిక 3 నుండి 5 మనం ఆలోచన చేస్తే, తీతు రాసిన పత్రిక 3 నుండి 5 ఆలోచన చేస్తే, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనను రక్షించును అన్నాడు. అంటే ఇక్కడ బాప్తిసానికి మరొక పేరు ఏం పెట్టాడంటే పునర్జన్మ సంబంధమైన బాప్తిసం. పునర్జన్మ సంబంధమైన బాప్తిసం ఇచ్చారు. ఎవరిచ్చారు? దేవుడే మానవుల్ని కనికరించి, యేసు దేవుని కుమారుడు, యేసు దేవుని చేత పంపబడినవాడు, దేవుడే యేసును పంపించాడు అని ఎవరైతే విశ్వసిస్తారో, యేసు నా ప్రభువు నా హృదయ పరిపాలకుడు విశ్వసిస్తారో, ఆ పాపి యేసు నా పాపను కడిగి వేస్తాడు విశ్వసిస్తాడో, ఆ వ్యక్తి బాప్తిసం పొందడం అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాడు. కాబట్టి యోహాను సువార్త 3 నుండి 5 మనం ఆలోచన చేస్తే, అందుకు యేసు ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ఎట్లాడు, ఒకడు నీటి మూలముగాను 2 ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెప్తున్నాను అన్నాడు. అంటే ఒకడు కొత్తగా జన్మించినదే రక్షణ లేదని యేసు ప్రభు వారు నికోదేముతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే,
ఇక్కడ ప్రభు చెప్తున్నమాట, ఒకటి నీటి మూలముగా జన్మించాలి, రెండు ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటి? పునర్జన్మ సంబంధం స్నానం. మరి ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడికి వరమగా మనకిచ్చి, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మనకు నూతన స్వభావాన్ని కలుగు చేయడం ద్వారా మనం రక్షింపడతామన్న సంగతి యేసు ప్రభు వారు మాటలు మనం చూడవచ్చు. అలాగే బాప్తిసం ద్వారా ఒక వ్యక్తి, బాప్తిసం ద్వారా మాత్రమే ఒక పాపి రక్షింపడాలి. బాప్తిసం లేకుండా ఏ పాపి కూడా రక్షింపడే అవకాశం కూడా లేదు అని గ్రంథకర్త మనకి డైరెక్ట్గా సెలవిస్తూ ఉన్నారు. అలాగే మనం అపోస్తల కార్యములు 2:38 చూస్తే, అపోస్తల కార్యములు 2:38 మనం చూస్తే, పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుదురు అన్నాడు. అంటే బాప్తిసం పొందితేనే మీరు రక్షింపడతారు అన్నాడు. బాప్తిసం పొందిన తరువాత రక్షింపడతారు అనే సంగతి పేతురు గారు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే అపోస్తల కార్యములు 8:12-13 చూస్తే, అపోస్తల కార్యములు 8:12-13 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతను నమ్మి, ఏ మాట ఎవరు నమ్మారు? సువార్తను నమ్మారు, చెప్పే వ్యక్తి మాటలు నమ్మారు. ఏమని చెప్పాడు పేతురు అంటే, యేసు దేవుని కుమారుడు, యేసు దేవుని చేత పంపబడినవాడు అనే సంగతి చెప్పాడు. యేసు ప్రభు మన ప్రభువు, మన రాజు, ఇశ్రాయేలు కొత్త రాజు అనే సంగతి వివరించాడు. కాబట్టి నమ్మారు. నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి. అప్పుడు సిమోను కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతాలు చూచి విభ్రాంతి నొందెను అనే మాట రాయబడాలి. కాబట్టి బాప్తీసం లేకుండా ఒక పాపి రక్షింపడే అవకాశం లేదు. కాబట్టి నీ విశ్వాసం ఏమై ఉండాలి? ఒక పాపి యొక్క విశ్వాసం అంటే, యేసు నా ప్రభు, రోమిలికి రాసిన పత్రిక 10:9 యేసు నా ప్రభువు, యేసు నా రాజు అనే విశ్వాసమే సరైనది. యేసు దేవుడు అని నమ్మే బాప్తిసం పొందే విశ్వాసం విశ్వాది కాదు. గ్రంథకర్త మనకు అలా చెప్పలేదు. అపోస్తల కార్యములు 8:35-36 చూస్తే, అపోస్తల కార్యములు 8:35-36 చూస్తే, వారు త్రావలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుడు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించినాడు. కాబట్టి నపుంసకుడు కూడాను యేసు ప్రభువుని నా ప్రభువు అని విశ్వసించాడు, యేసు దేవుని కుమారుడు విశ్వసించాడు, యేసు దేవుని చేత పంపబడినవాడు అని విశ్వసించాడు, యేసుని దేవుడే పంపాడు అని విశ్వసించాడు, యేసుక్రీస్తు ప్రభువు ఇశ్రాయేలు రాజు అనే సంగతి ఆయన నోటితో ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకున్న తర్వాత దాన్ని నమ్మాడు, ఆ సువార్త నమ్మాడు. ఫిలిప్ గారు చెప్పినప్పుడు ఆయన నమ్మినప్పుడు, ఇదిగో నీరు ఉన్నాయి, నాకు బాప్తిసం ఇవ్వండి అన్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత నపుంసకుడు అనేవాడు ఆయన రక్షింపడినట్టు మనం గ్రంథం సెలవిస్తామండి. అలాగే సౌలైనటువంటి పౌలు గారు కూడాను అపోస్తల కార్యములు 9:18 22-16 సౌలు గారు బాప్తిసం మనం చూస్తాము. అలాగే కొర్నేలు కుటుంబం ఎన్నో దాన ధర్మాలు చేసింది, రక్షణ లేదు. అప్పుడు దేవదూత వచ్చి ఆ కొర్నేలు చెప్పడం, కొర్నేలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకుడిని పిలిపించుకొని క్రీస్తు చెప్పిన బోధన వినడం, వాళ్ళు యేసు దేవుని కుమారుని నమ్మి బాప్తిసం పొందడం, బాప్తిసం పొందిన తర్వాత కుటుంబ రక్షణ పడినట్టు ఆ నీతి కార్యాన్ని రక్షించలేదు. యేసు దేవుని కుమారుని విశ్వాసం ద్వారా రక్షింపడ్డారని అపోస్తల కార్యాలు 10వ చదివితే మనకు అర్థమవుతుంది. అలాగే లూదియా అపోస్తల కార్యములు 16:14-15 లూదియా అనే ఒక భక్తురాలు మనకి కనబడుతుంది బాప్తిసం పొందడం. అలాగే అపోస్తల కార్యములు 16:30-34 చూస్తే చెరసాలలో ఉన్న అధికారి, వారు కూడా యేసు నా ప్రభు, నా రాజు, ఆయన అధికారి అని నమ్మి బాప్తిసం పొందినట్టు మనకు కనబడుతుంది. అలాగే అపోస్తల కార్యాలు 18:8 కొరింథీలు పట్టణ ప్రజలు, అలాగే అపోస్తల కార్యములు 19:1-5 ఎఫెసీలో ఉన్న ప్రజలందరూ కూడా బాప్తిసం పొందినట్టు మనకు కనపడుతుంది. కాబట్టి వీళ్ళందరూ బాప్తిసం పొందిన తర్వాత రక్షింపడ్డారు. కాబట్టి ఒక వ్యక్తి బాప్తిసం పొందాలంటే ఏం చేయాలంటే బాప్తిసం తీసుకోవాలి. అలాగే మరి ఒక బాప్తిసం వ్యక్తి ఇది చేస్తే చాలంటే కాదు. అంటే ఒక పాపి బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండేటప్పుడు
యేసు ప్రభువారు దేవుని కుమారుడు అని నమ్మితే చాలా అంటే చాలనే గ్రంథం చెప్పింది. కానీ అంతేకాకుండా పరిపూర్ణంగా దేవుని వాక్యం ముందు వినాలి. పాపి పరిపూర్ణంగా దేవుని వాక్యం వినాలి. దేవుని సంకల్పం ఏంటో, దేవుని చిత్తం ఏంటో, దేవుని ప్లాన్ ఏంటో మనం తెలుసుకోవాలి. 2, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలి. 3, యేసు ప్రభువున రాజు అని నోటితో ఒప్పుకోవాలి. 4, ఆ పాపం విషయమై మారు మనసు పొందాలి. 5, తన పాపంలో కడుక్కోవడానికి నీటిలో ముంచబడి యేసుక్రీస్తు యొక్క స్వరక్తమిచ్చిన సంఘంలో చేర్చబడాలి. అప్పుడు ఆ క్రీస్తు సంఘంలో చేర్చబడితే ఆ వ్యక్తి రక్షణ. కానీ డినామినేషన్ మత శాఖల్లో కట్టిన చర్చిల్లో కానీ బాప్తిజం తీసుకున్న, లేకపోతే వారు చెప్పే వ్యర్థమైన బోధన విని ఒకవేళ బాప్తిజం తీసుకున్నా అవి ఎట్టి పరిస్థితులు చెల్లవు. గ్రంథం దాన్ని కొట్టివేసింది. యేసు స్వరక్తమిచ్చిన సంఘంలో మాత్రమే వారు సభ్యులుగా చేర్చబడాలి. యేసుక్రీస్తు బోధన వినాలి. దేవుని వాక్యము, దేవుని సంకల్పం, దేవుని చిత్తమేట తెలుసుకోవాలి. యేసు నా ప్రభు, నా రాజు, దేవుని చేత పంపబడినవాడు, దేవుడే ఆయన పంపించాడు, ఆయన నా పాపల నిమిత్తం ఆయనకి శిలువ మరణం ఎక్కించాడు అని ఆ విశ్వాసము సరైనది. ఆ విశ్వాసం ద్వారా మనుషులు మారు మనసు పొంది బాప్తిసం పొందితే రక్షింపడతారు. లేదంటే నిత్య నరకాన్ని చూసే పరిస్థితి 100% ఉంది. ఈ వచనాల ఆధారంగా మీరు కూడా బైబిల్ స్టడీ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయం మాకు తెలియజెప్పండి. మీ అందరికీ నా దగ్గర వందనాలు.